వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, మనకు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు కొన్ని లోన్స్ రావాలన్నా, పర్సనల్ లోన్ కానీ, ఆటో లోన్స్ కానీ, ఇలాంటివి రావాలన్నా, హోమ్ లోన్ కానీ ఇలాంటివి రావాలన్నా క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానితో పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి తక్కువ వడ్డీకే రావాలన్నా, అంటే కొన్ని పర్సనల్ లోన్స్ 10.25 నుండి స్టార్ట్ అవుతాయి కదా. సో అంత తక్కువగా రావాలన్నా కూడా ఈ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేయడానికే నేను ఈ వీడియోలో 8 టిప్స్ చెప్తానమాట. కాబట్టి ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. కొత్తగా మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఫ్రెండ్స్, నెంబర్ 1 టిప్. సో క్రెడిట్ స్కోర్ని మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనమాట. ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఏంటంటే, కొన్నిసార్లు మనం ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ కొద్దిమందికి లోన్ పర్పస్కి ఇచ్చింటాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే కన్జ్యూమర్ లోన్ని ఓపెన్ చేస్తారనమాట. ఈ కన్జ్యూమర్ లోన్ని వాళ్ళు ఒకవేళ పే చేయకపోతే మనకు తెలియకుండా కొన్ని లోన్స్ ఏవైతే ఓపెన్ చేసింటారో అవన్నీ మన క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవడం వల్ల ఆ లోన్స్ మనకి కాకపోతే మనకు సిబిల్కి రిపోర్ట్ చేసి మనము క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ 2 వచ్చేసి మనము CUR, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. ఇది మనకి 30% కంటే ఎక్కువగా ఉండకోకుండా చూసుకోండి అనమాట. మ్యాక్సిమం 30% యూజ్ చేసేలా చూడండి. ఎగ్జాంపుల్, ఒక క్రెడిట్ స్కోర్ 1 lakh ఉందనుకోండి. సో 1 lakhలో మనకి 30% అంటే 30,000 కదా. ఈ 30,000కి మించి ఎక్కువగా యూజ్ చేసుకోకండి. ఎందుకు యూజ్ చేసుకోకూడదు అంటే, మనము EMI ఏదైతే ఉంటుందో ఆ టయానికి మనం కట్టకపోతే సో మనకి క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి CUR అనేది 30%కి ఇంప్రూవ్ చేయండి అనమాట. నెంబర్ 3 వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ ఇలాంటివి డ్యూ డేట్ లోపల పే చేసేయండి అనమాట. దానివల్ల ఏంటంటే క్రెడిట్ స్కోర్ మంచిగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో నెంబర్ 4 వచ్చేసి డోంట్ ట్రై యువర్ పాన్ కార్డు కానీ ఏదైనా కానీ యూజ్ చేసి, ఆధార్ కార్డు కానీ యూజ్ చేసి సో మనము మల్టిపుల్ లోన్స్ని డిఫరెంట్ బ్యాంక్స్లో ట్రై చేయకండి. ఒకవేళ రాలేదనుకో 1 or 2 బ్యాంక్స్ చెక్ చేయండి, తర్వాత దాన్ని తీసేసేయండి అనమాట. దాన్ని ఎక్కువగా ట్రై చేయకండి అనమాట. దానివల్ల ఏంటంటే క్రెడిట్ స్కోర్ భారీగా అవుతుందన్నమాట. నెంబర్ 5 వచ్చేసి ఏంటంటే, ఏదన్నా మనకి క్రెడిట్ కార్డు రాకపోతే ఏం చేయాలంటే మనము ఒక FD చేయాలన్నమాట. 5,000 కానీ 10,000 కానీ యూజ్ చేసి FD చేసి ఆ FD మీద క్రెడిట్ కార్డుని పొందడం అనేది చాలా ఈజీ అనమాట. కాబట్టి ఈ టిప్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ వల్ల ఏంటంటే మనము ఈజీగా క్రెడిట్ కార్డుని పొందవచ్చు అనమాట. నెంబర్ 6 ఏంటంటే, సో మనము ఏదైనా కానీ మన క్రెడిట్ కార్డు more than 3 years ఉందనుకో, ఆ more than 3 years ఉన్న కార్డ్స్ని మీరు ఎప్పుడు క్లోజ్ చేయకండి అనమాట. ఒకవేళ మీరు క్లోజ్ చేయాల్సి వస్తే అదే కేటగిరీలో మనకు ప్రైమరీ కార్డ్స్ ఉంటాయి కదా, ప్రైమరీ కార్డ్స్ని యూజ్ చేసేసి మనము తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ 7 ఏంటంటే, సో ప్రైమరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైమరీ కార్డ్స్ మనకి లిమిట్ 20,000 నుండి 30,000కి ఉంటాయన్నమాట. ఈ 20,000 నుండి 30,000 ఉన్న కార్డ్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్స్ని మనము ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమైపోతుందంటే, సో క్రెడిట్ కార్డు ఇంప్రూవ్మెంట్ కొద్దిగా టైం పడుతుంది, కానీ ఈ టైం పడినా కూడా ఏంటంటే ఈజీగా ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. నెంబర్ 8 ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా ఒక క్రెడిట్ కార్డు ఉంది కదండి, ఓ క్రెడిట్ కార్డు ఈ పేమెంట్ అనేది ఆన్ టైం ఉండాలన్నమాట. ఆన్ టైం ఉంటే గిన ఇది కూడా మనకి క్రెడిట్ కార్డు, నేను మెయిన్గా చెప్పేది క్రెడిట్ కార్డు ఆన్ టైం పే చేస్తూ ఉన్నారనుకో 1 year, సో ఏదైతే తగ్గిన క్రెడిట్ స్కోరు మళ్ళీ డెఫినెట్గా మనకి పైకి వెళ్తుందన్నమాట. కాబట్టి ఈ 8 టిప్స్ మీరు పాటిస్తే గిన డెఫినెట్గా మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సో మంచి లోన్స్ పొందడానికి కూడా మనకి ఈజీగా అవకాశం ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, 8 టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. నమస్తే.